అమెరికా అంటే ఒకప్పటిదాకా ఇప్పటి నిండమనక ఉద్యోగాల స్వర్గధామం అది. ఇప్పుడు జనం చూపు కొంచెం మారింది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇట్లాంటి దేశాలు మన వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ఇవన్నీ. మీరంటే దౌత్యపరంగా గానీ, అవకాశాల పరంగా లేదంటే పీస్, సెక్యూరిటీ లాంటి అన్ని కోణాల్లో చూస్తే మనం ఏ దేశానికెళ్ళడానికి ఎక్కువ అంటే నెక్స్ట్ అమెరికా కాకుండా ఎక్కడికెళ్తే మనకు కొంచెం బావుంటది. మన స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ. ఇప్పుడు కెనడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు డోర్సు. అండ్ వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు స్టూడెంట్స్కి. వాళ్ళు కూడా ఇప్పుడు డినయల్స్ ఎక్కువైపోయినాయి. సెకండ్ కంట్రీ వచ్చి ఇంగ్లాండ్ అండి. థర్డ్ నేను చెప్పేది ఏంటంటే జర్మనీ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, యూరోప్లో చాలా దేశాలు మనకిస్తున్నారు. ఇటలీలో ఇస్తున్నారు, అన్ని కంట్రీస్లో, లిథువేనియా, లాట్వియా, ఎరిట్రియా ఈ కంట్రీస్లో మన వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఆ కంట్రీస్కు చూడాలి, అక్కడ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, మెరుగుగా ఉంది. ఇప్పుడు ఐర్లాండు, ఇజ్రాయెల్ ఆ కంట్రీస్ కూడా ఇస్తున్నారు. సో చైనా కూడా ఇస్తుంది. సో బయట కంట్రీస్ చూసింది బెటర్ ఈ టైంలో, బికాస్ ఆఫ్ ది బయటి పొలిటికల్ కంట్రీస్ అంటే పాలసీస్. ఎట్లా? ఇప్పుడు మరి మీరన్నట్టుగా ఆస్ట్రేలియా చాలా కఠినతరం చేస్తుంది. కెనడా ఇబ్బంది పెడుతుంది. యూకే ఇబ్బంది పెడుతుంది. ఇంకెటెళ్ళాలి మన వాళ్ళు? అంటే ఇప్పుడు యూరోప్ కంట్రీస్లలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. యూరోప్ కంట్రీస్కు ట్రై చేసుకుంటే బెటర్. ఇప్పుడు పోలాండ్లో ఇప్పుడు మొన్న ఒక లాయర్ వచ్చారు మా ఆఫీస్కి. ఎవరు మనం అనుకోం పోలాండ్లో అన్ని జాబులు ఉన్నాయని. ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్కు జాబులు ఉన్నాయి, ప్లంబర్స్కు జాబులు ఉన్నాయి, అక్కడ స్కెఫోల్డింగ్స్ జాబులు ఉన్నాయి, బెల్జియంలో జాబులు ఉన్నాయి, వాళ్ళు వెల్డర్స్కు జాబులు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్లకు పోలాండ్లో ఒక 300-400 మంది కావాలంట. మరి పోలాండ్లో చదువుకోవడానికి వెళ్తే కూడా 4 లక్షలలో ఎంబీఏ అయిపోతుంది. మరి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి 4 లక్షలే. మరి అలాంటి కంట్రీస్ చాలా ఉన్నాయండి. మన దగ్గర కూడా ఎక్కువ అవుతుంది. అవునండి, హైదరాబాద్ కూడా అవునండి, ఎక్కువే దానికంటే. సో అలాంటి కంట్రీస్ ఒకవేళ మీరు రీసెర్చ్ చేసి చూసుకొని వెళ్తే బెటరు. ఇంకోటి ఏంటంటే మునుపటి మాదిరి మనకు తెలియదని లేదు. ఇప్పుడు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అన్ని కూడా మనం చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. అవును. మునుపటి రోజుల్లాగా మాకు తెలుగే వస్తుంది, ఇంగ్లీష్ రాదంటే మీరు తెలుగులో కూడా చూసుకోవచ్చు, ఏఐలోను, గూగుల్లో. సో ఇప్పుడు కమ్యూనికేషను ఒక లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, రీసెర్చ్ చేసుకోవడం కూడా బ్యారియర్ కాదు. ఇప్పుడు మీకు ఒకవేళ టైప్ చేయడం కూడా రాకపోతే నోట్తో కూడా చెప్పచ్చు, మీకు గూగుల్ ఆన్సర్ ఇస్తుంది. సో రీసెర్చ్ చేసుకోవాలండి, చేసుకొని వెళ్తే బెటర్. అది నా ఒపీనియన్. ఒకవేళ అంటే రీసెర్చ్ చేస్తారు కానీ ఏ ఏ పాయింట్స్తో చేయాలో చెప్తారా? అంటే ఒక కంట్రీని చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు 1 to 3 అనేవన్నీ ఒక ఫార్ములా ఉంటుంది, ఇవి చూసుకోండి, ఇవి ఓకే అనుకుంటే వెళ్ళండి అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్. అక్కడ ఏ ఉద్యోగాలకు ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి, ఆ ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏదైతే కంట్రీకి మీరు వెళ్ళాలనుకుంటారో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఏ ఉద్యోగాలు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇస్తారు స్టాటిస్టిక్స్. ఒకటి అది చూసుకోవాలండి. రెండోది మీకు ఏ ఎడ్యుకేషన్ కావాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి అంటే మాస్టర్స్ కావాలా, బ్యాచులర్స్ కావాలా, పాలిటెక్నిక్ చేస్తే కూడా వస్తాయా, అవి చూసుకోవాలండి. రెండోది. మూడోది ఏంటంటే మనకు ఏ పోలీస్ కేసులు మన మీద ఉండకూడదు. నాలుగోది ఏంటంటే కొన్ని కంట్రీస్ మీకు మెడికల్ క్లియరెన్స్ కూడా అడుగుతారు, అంటే మెడికల్లీ కూడా మీరు ఫిట్ అయి ఉండాలి. ఇలాంటి ఏ కంట్రీస్ ఉన్నాయి చూసుకొని. ఐదోది ఏంటంటే అన్ని కంట్రీస్ ఇమిగ్రేషన్ వెబ్సైట్స్లో వాళ్ళ క్రైటీరియా ఏంటి అంటే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ, గ్రీన్ కార్డ్ తీసుకోవడానికి ఏంటి క్రైటీరియా, ఏ కంట్రీలు దుబాయ్ లాంటి దేశాల్లో కొంచెం పన్నులు తక్కువ, అట్లాగే పిఆర్ కానీ ఇట్లాంటి విషయంలో ఏ కంట్రీస్ని చూస్ చేసుకుంటే బెటర్ అనుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్? అంటే నా ఒపీనియన్ అండి, డెఫినెట్గా యూరోప్ దేశాలండి. బెల్జియమే కానీ, పోలాండే కానీ, పోర్చుగల్ కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారండి. ఎట్రియా అనే కంట్రీని వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఐర్లాండు, ఐస్లాండు, కొన్ని కంట్రీలో ఇప్పుడు ఫిన్లాండ్ అలాంటి కంట్రీస్లలో జనాలు అక్కడ చాలామంది చనిపోతున్నారు, అంటే సూసైడ్ చేసుకొని. కొన్ని యూరోప్ కంట్రీస్ కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదండి, ఐస్ ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ డిప్రెషన్ రేట్ ఎక్కువ, అక్కడ సూసైడ్ రేట్ ఎక్కువ ఉంది. ఫిన్లాండ్ లాంటి దేశము, ఐస్లాండ్ లాంటి దేశాలలో అక్కడ మన వాళ్లకు ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు గ్రీన్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు. అలాంటి దేశాలు కూడా మీరు ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఈజీ కంట్రీస్ అవి, మీరు ఈజీగా కూడా వీసాలు వస్తాయి, గ్రీన్ కార్డులు వస్తాయి, మీరు అక్కడ సెటిల్ కూడా కావచ్చండి. సూపర్ సార్, సూపర్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏ వచ్చింది ఉద్యోగాలు ఇట్లా తీసి పడేస్తారు లక్షల సంఖ్యలో.
గూగుల్‌లో గాని, మైక్రోసాఫ్ట్ అన్నీ గూడా కట్టింగులు పెట్టేస్తున్నాయి ఎంప్లాయీస్‌కి. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి మన స్టూడెంట్స్? అంటే ఇప్పుడు ఏఐ మీద మన ఇండియాలో కూడా కానీ, అమెరికాలో అన్ని కంట్రీస్‌లలో చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అన్ని యూనివర్సిటీస్ కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. మనం ఒకవేళ ఆ కోర్సెస్ తీసుకోగలిగితే ఇండియాలో కూడా ఉద్యోగాలు ఉన్నాయండి. చైనాలో ఉన్నాయి, జపాన్‌లో ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒకవేళ మనం కోర్సులు చేసి కొంత మనం స్కిల్స్ తీసుకోగలిగితే డెఫినెట్‌గా ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళెవరు తీసేయరు. హై సాలరీస్ కూడా ఉన్నాయి యూఎస్‌లో కూడా. ఓకే. డబుల్ సాలరీస్ ఉన్నాయి ఏఐలో చేసిన వాళ్ళకి. ఈ నకిలీ కన్సల్టెన్సీల బెడద. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, మంచి జాబ్స్ ఇప్పిస్తామని తీసుకొని మోసం చేస్తున్న వీళ్ళని ఎట్లా పట్టుకోవడం? అంటే ఎలా కనిపెట్టాలి? ఎట్లా జాగ్రత్త పడాలి? అంటే అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో వాళ్ళ మీద రెగ్యులేషన్ లేదండి. రెగ్యులేటెడ్ ప్రొఫెషన్ కాదు వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు ఎడ్యుకేషన్ కన్సల్టింగు, ఇమిగ్రేషన్ కన్సల్టింగ్ పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళేం చేస్తారంటే ఒక స్కామ్ లాగా చేసి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు నిజమైన వాళ్ళా కాదా అంటే వాళ్ళు యాక్చువల్‌గా మీరు ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు ఇండియాలో, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్ళి ఎతుకొచ్చండి. అందులో మీకు ఫ్రీ యాక్సెస్ అది. దానికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నారు, దానికి ప్రెసిడెంట్ ఎవరు, వాళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళు ఫైల్ చేయాలి. బ్యాలెన్స్ షీట్స్ కూడా ఫైల్ చేయాలి. అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో. అలాంటి బేసిక్ రీసెర్చ్ మీరు చేసుకోగలిగితే మీకు బెటర్ అండి. ఇవన్నీ కూడా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో దొరుకుతాయి మీకు. మీ ఫోన్‌లోనే ఫింగర్ ప్రింట్స్‌లో తీసుకోవచ్చు. ఎంతమంది రీసెర్చ్ చేస్తారు చెప్పండి? ఎవరు అస్సలు చెయ్యరండి. ఎవ్వరు చేయరు అసలు. ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళిపోవడమే. అవునండి. ఓకే. మంచి ఐడియా చెప్పారు సార్. సార్ ఫైనల్‌గా అసలు ఇప్పుడు చాలా గందరగోళంగా ఉన్నారు. ఏది ఇమ్మిగ్రెంట్స్ అనేవాళ్ళు చాలా భయంగా గందరగోళంగా ఉన్నారు. వీళ్ళకి ఫైనల్‌గా మీరిచ్చే సలహా ఏంటి? స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. నేనిచ్చే సలహా అంటండి, ఇప్పుడు నేను ఒక ఇమిగ్రెంట్‌నే. మరి ఈ దేశం నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాను, కెనడాకి వెళ్ళాను, అమెరికాకెళ్ళాను, యూకేకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే ముందు ఏ కంట్రీకి మీరు వెళ్ళాలనుకుంటారో ముందు రీసెర్చ్ చేసుకోండి. చేసుకొని మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి తెలుసుకోండి. ఒక 4, 5 రిసోర్సెస్‌లలో రీసెర్చ్ చేయండి. మీరు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ వెబ్‌సైట్స్‌కి వెళ్ళండి. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్‌సైట్సు, ఇమిగ్రేషన్ వెబ్‌సైట్స్‌కి వెళ్ళి బేసిక్ ఇన్ఫర్మేషన్ చదువుకొని ఆ యూనివర్సిటీస్‌లలో ఏ కోర్సెస్‌కు మాకు డిమాండ్ ఉందో చదవండి, చేయండి. చేసి ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకొని అక్కడ చదివితే మీకు వర్క్ పర్మిట్స్ దొరుకుతాయా? వర్క్ పర్మిట్ దొరికిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటే మీకు గ్రీన్ కార్డులు, పర్మనెంట్ రెసిడెన్సీలు, ఇండెఫినిట్ లీవ్ దొరుకుతాయి. రీసెర్చ్ చేసుకొని వెళ్ళండి. అంతేగాని ఏదో కన్సల్టెన్సీ చెప్పాడు, ఆ కన్సల్టెన్సీలో నేను చాలా మటుకు చూశానండి. 10th క్లాసు, ఇంటర్మీడియేట్ పాస్ అయిన అమ్మాయిలే కూర్చొని సలహాలు ఇస్తున్నారు. మరి 10th క్లాసు, ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళకి సలహాలు ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఉండదు లేదు. వాళ్ళకి. మరి వాళ్ళు ఇచ్చిన సలహాలు మీరు తీసుకొని వెళ్తే ఎలా ఉంటుందండి? వాళ్ళు ఇంతవరకు ఒక మంచి మాట కంట్రీ చెప్పారు. తిరిగింది లేదు వాళ్ళు. అవును. సో ఎవరైతే ఉంటారో ఆ క్వాలిఫైడ్ పీపుల్‌తోని సలహాలు తీసుకొని వెళ్ళండి. దట్ ఈస్ మై అడ్వైస్.